ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమేధ మ్యాథ్స్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో ఈఏపీ సెట్ ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి ఎంసెట్ 2026 మ్యాథ్స్ అయితే నేర్చుకుందాం మనం. సో మన ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఫంక్షన్స్. సో ఫంక్షన్స్ నుంచి మనకి ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఈజీగా ఏమైనా ట్రిక్స్ ఉన్నాయా అనేది ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. మీలో ఎవరైనా ఈఏపీ సెట్ 2026కి ప్రిపేర్ అవుతూ ఉంటే కనుక ఈఏపీ సెట్ 2026 అని కామెంట్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ద డొమైన్ ఆఫ్ ద రియల్ వాల్యూడ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు, మనకి ఇక్కడ ఒక ఫంక్షన్ ఇచ్చారు. ఈ ఫంక్షన్కి డొమైన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఈస్ ద ఫంక్షన్? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు √6x² + 5x - 6 బై √4 - x మైనస్ √x + 4. సో దీనికి మనం ఇప్పుడు డొమైన్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. చూడండి, ఇచ్చిన ఫంక్షన్ తీసుకున్నాను. ఈ ఫంక్షన్ నుంచి మనం ఇప్పుడు దీనికి డొమైన్ ఫైండ్ అవుట్ చేసి ఇది D1 అండ్ అలాగే దీనికి డొమైన్ని ఫైండ్ అవుట్ చేసి D2, ఇది D3 కింద తీసుకుందాం. సో ఫస్ట్ మనం D1 తీసుకున్నట్టయితే రూట్లో ఉన్న వాల్యూ ఏదైనా సరే గ్రేటర్ దాన్ 0 అవుతుంది ఆర్ ఈక్వల్. సో 6x² + 5x - 6 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనకి 6 6 -36, 9 4 36, -9 + 4 = 5. మనం దీనికి ఇప్పుడు రూట్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. 6x² + 9x - 4x - 6 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ 3xని కామన్ తీసుకున్నట్టయితే 2x + 3, -2ని కామన్ తీసుకున్నట్టయితే 2x + 3 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో 3x - 2 × 2x + 3 ఈజ్ గ్రేటర్ దాన్ 0. సో 3x - 2 అంటే x = -2/3 ఆర్ x = -3/2. సో ఇక్కడ ఏమవుతుంది? x బిలాంగ్స్ టు -∞ టు అంటే లెస్ దాన్, అది మైనస్ ఏదైనా అవ్వచ్చు కదా, -∞ టు -3/2 అండ్ అలాగే యూనియన్ ఇంకా ఏముంది, ఇంకా +2/3 కదా మనకి ఇక్కడ 2/3 టు ∞, 2/3 టు ∞. అండ్ అలాగే D2 అండ్ D3 చేద్దాం. చూడండి, 4 - x ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో 4 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు x, x ఈజ్ లెస్ దాన్ 4, x వాల్యూ ఎంత? లెస్ దాన్ 4. సో -∞ టు 4, -∞ నుంచి 4 వరకు ఉంటుంది. సో x ఈజ్ లెస్ దాన్ -4, సో x బిలాంగ్స్ టు -4 టు ∞, -4 నుంచి +∞ వరకు దాని రేంజ్ ఉంటుంది. సో మనం ఇది చూడగానే ఆప్షన్ బిని టిక్ చేసేసుకుని వచ్చేస్తాం. ఏంటి, మనకి అక్కడ కంగారు ఒక బిట్ పెట్టేయాలి అని, బట్ ఆప్షన్ బిని టిక్ చేసినట్టయితే రాంగ్ అవుతుంది. ఒకసారి ఇక్కడ మనం నెంబర్ లైన్ డ్రా చేసుకుందాం. చూడండి, -∞, -4, -3/2, 2/3, 4 +∞. సో వీటిలో కామన్గా D1 ఏమొచ్చింది మనకి చూడండి ఒకసారి, -∞ టు -3/2 అండ్ అలాగే D1 ఇంకా ఏముంది 2/3 టు +∞.